తెలుగు బుల్లితెరపై తనదైన రీతిలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది యాంకర్ రష్మి గౌతమ్. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తన రేంజ్ను పెంచుకుంటూ దూసుకువెళ్తోంది. ఓవైపు షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్కు సిరి హనుమంత్ యాంకరింగ్ చేస్తుండగా ఎక్స్ట్రా జబర్దస్త్కు రష్మి యాంకర్గా వ్యవహరిస్తుంది. ఇంద్రజ, వేణు భగవాన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా తమ కామెడీ స్కిట్ల కంటెస్టెంట్లతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఇమ్మాన్యుయల్ వర్ష స్కిట్ చేసే క్రమంలో వర్ష నైట్ టైం చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో అని తెలుసుకోవడానికి ఇమ్మాన్యుయల్ ప్రయత్నిస్తాడు. అది తెలియని వర్ష బయటకు వెళ్ళి వస్తుంది. నీకు తెలియకుండా వాచిపెట్టా, ఎక్కడికి వెళ్ళొచ్చావు చెప్పు అంటూ నిలదీస్తాడు. కాస్త గ్యాప్ దొరికితే ప్రపంచమంతా తిరిగొస్తావు అంటాడు. అది విన్న రష్మి, ఆడపిల్లల్ని అలా ఎవరైనా అంటారా అంటూ ప్రశ్నిస్తుంది. దానికి ఇమ్మాన్యుయల్ స్టేజ్ మీదే ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ చేస్తే నీ వాచీలోని అడుగులను లెక్కేస్తా అంటూ డబుల్ మీనింగ్లో మాట్లాడాడు. దానికి రష్మి షాక్ అయిపోతుంది. ఇక బుల్లెట్ భాస్కర్ చేసిన స్కిట్ కూడా కడుపుబ్బా నవ్వించింది. రోహిణి అయితే తన మార్క్ కామెడీతో పొట్ట చిక్కలయ్యేలా నవ్వించింది. ఈ షోలో సత్యశ్రీ, ఆటో రాంప్రసాద్ సహా పలువురు తమ స్కిట్లతో నవ్వులు పూయించారు. అయితే రష్మిని ఇమ్మాన్యుయల్ నీ లీలు తెలుసా అంటూ అవమానించారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పలువురు కమెడియన్స్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, ధన్రాజ్, గెటప్ శ్రీను వంటి వారు ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు. వేణు దర్శకుడిగా మారి హిట్ కూడా అందుకున్నారు. హైపర్ ఆది సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.